భారత రాజ్యాంగం భారత పార్లమెంట్లో ఆమోదం పొంది 7.5 దశాబ్దాలు పూర్తయితున్న సందర్భంగా భారత పార్లమెంట్ లోపల సుదీర్ఘంగా భారత రాజ్యాంగ నిర్మాణం పట్ల జరిగినటువంటి కార్యక్రమాలు, భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత ఈ దేశంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీలు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పట్ల అవలంబించిన తీరు పట్ల దేశవ్యాప్తంగా ప్రజల్ని చైతన్యవంతం చేయాలని చెప్పి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. జరిగిన వాస్తవాన్ని ప్రజలకు చెప్పాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు మీడియా మిత్రులందరినీ కూడా ఇక్కడికి పిలవడం జరిగింది. చాలామంది కాంగ్రెస్ ఈ దేశంలో అధికారంలో ఉన్నటువంటి 5.5 దశాబ్దాలని గమనిస్తే అంబేద్కర్ గారికి సంబంధించినటువంటి కార్యక్రమాల్ని జయంతుల్ని, వర్ధంతులకి మాత్రమే పరిమితం చేసింది తప్ప కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని గౌరవించలేదు, రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగించలేదు. మేము అధికారంలోకి వచ్చినాం కాబట్టి కాంగ్రెస్ మీద బురద జల్లాలనే ఉద్దేశం కొద్ది చెప్పట్లేదు. ఎక్కువ సమయం తీసుకోకుండా ఒక 5 ముక్కల లోపల మొత్తం కట్టే కొట్టే తెచ్చేయన్నట్టు 5.5 దశాబ్దాల కాంగ్రెస్ పాలనలో 5 తరాలు భారత రాజ్యాంగాన్ని, భారత రాజ్యాంగ నిర్మాతని బిఆర్ అంబేద్కర్ని అవమానపరిచినటువంటి విధానాల్ని 5 అక్షరాల లోపల చెప్పి ముగించదలుచుకున్నారు. ఈ దేశానికి ఆపద్ధర్మంగా, అంటే దేశానికి స్వతంత్రం వచ్చింది, దేశానికి రాజ్యాంగం అమల్లోకి వచ్చింది, భారతదేశానికి ఎన్నికలు జరిగే కంటే ముందే భారతదేశ ప్రధానిగా జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్నారు. ఎన్నిక కాబడినటువంటి ప్రజాస్వామ్య ప్రభుత్వం కాదు. బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారం ఎన్నికలు జరగలేదు. అప్పుడే మొట్టమొదటిసారిగా భారత రాజ్యాంగానికి సవరణలు చేసిండ్రు జవహర్లాల్ నెహ్రూ గారు. ఇక్కడ స్టార్ట్ చేసింది కాంగ్రెస్ పార్టీ. జవహర్లాల్ నెహ్రూ కుటుంబం భారత రాజ్యాంగానికి తూట్లు పొడిచేటువంటి కార్యక్రమాన్ని మళ్ళీ చెప్తా ఉన్నా మీకు. 1950లో భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి ఎన్నికలు జరిగి ప్రధానమంత్రిగా జవహర్లాల్ నెహ్రూ గారు రాజ్యాంగబద్ధంగా ఎన్నిక కాకంటే ముందే నామినేటెడ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే 2.5 సంవత్సరాలు దాదాపు భారత కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో చర్చించి రాసినటువంటి రాజ్యాంగానికి దాని ఇంక్ తడి ఆరే కంటే ముందే సవరణల దుకాణం మొదలుపెట్టింది కాంగ్రెస్ పార్టీ, జవహర్లాల్ నెహ్రూ గారు. ఇక్కడ స్టార్ట్ చేసిరు రాజ్యాంగానికి తూట్లు పొడిచే కార్యక్రమాన్ని. తర్వాత మొదటి ప్రధానిగా జవహర్లాల్ నెహ్రూ గారు చేసినటువంటి పనిని చాలా చేసిండ్రు. ఐ డోంట్ వాంట్ టు గో ఇంటూ ఆల్ దోస్ డీటెయిల్స్. రెండోసారి వారి నెక్స్ట్ జనరేషన్లో వచ్చినటువంటి శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీని తీసుకొచ్చి భారత రాజ్యాంగాన్ని, భారత రాజ్యాంగ హక్కులన్నింటినీ తూట్లు పొడిచి తుంగలో తొక్కింది ఎవరంటే రెండో తరంలో వచ్చినటువంటి శ్రీమతి ఇందిరాగాంధీ గారు. ఇది రెండోసారి ఆ కుటుంబం, కాంగ్రెస్ కుటుంబం, గాంధీ నెహ్రూల కుటుంబం భారత రాజ్యాంగానికి రెండోసార్లు తూట్లు పొడిచి ఈ దేశం లోపల ఎమర్జెన్సీ తీసుకొచ్చిండ్రు. మూడో తరం వచ్చింది అనుకోండి. ఆ తర్వాత తరాలకు వచ్చేసరికి రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు షాబాను అనేటువంటి ఒక కేసు లోపల కులం మతం ప్రాతిపదికన పక్కన పెట్టి ఎవరైనా భర్త భార్యను విడాకులు ఇస్తే భరణం చెల్లించాలని సుప్రీంకోర్టు బెంచ్ ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. దాన్నే ఈ దేశ చరిత్రలో షాబానో కేసు అని ఒక కేసుగా చెప్పుకుంటూ వస్తారు. షాబానో కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ని కాదని భారత రాజ్యాంగానికి సవరణ తెచ్చి ఆర్డినెన్స్ తీసుకొచ్చి పేద ముస్లిం మహిళలకి భరణం దక్కకుండా చేసినటువంటి నాయకుడు ఎవరంటే మూడో తరం ప్రధానమంత్రి గౌరవనీయులు రాజీవ్ గాంధీ గారు. ఇది కాంగ్రెస్లో మూడో తరం వచ్చి కూడా రాజ్యాంగానికి తూట్లు పొడిచినటువంటి కార్యక్రమం. నాలుగో తరం వచ్చింది. ఈ దేశానికి సర్వోన్నత స్థానం భారత రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి గొప్ప హక్కు ప్రకారం ఈ దేశంలో అందరికంటే గొప్ప స్థానం ఎవరికి ఉంటుందంటే ప్రజల చేత, ప్రజల కొరకు ప్రజలే ఎన్నుకున్నటువంటి ప్రధానమంత్రిని కూడా కాదని, ప్రధానమంత్రి పక్కన ప్రధానమంత్రి కంటే పెద్ద కుర్చీని వేసుకొని యూపీఏ చైర్పర్సన్ హోదాలో ఒక రాజ్యాంగేతర శక్తిగా 10 సంవత్సరాలు ఈ దేశాన్ని పాలించేందుకు శ్రీమతి సోనియా గాంధీ గారు ప్రయత్నం చేసిర్రు. భారత రాజ్యాంగానికి తూట్లు పొడిచిండ్రు. పేరుకే మన్మోహన్ సింగ్ గారిని ప్రధానమంత్రి కూర్చోబెట్టిండ్రు. కానీ రాజ్యాంగం గౌరవించి రాజ్యాంగం ఇచ్చినటువంటి అతిపెద్ద స్థానం ప్రధానమంత్రిగా ఉన్నటువంటి వారిని ఓ మౌనముని చేసి, ఓ కీలు బొమ్మని చేసి, ఒక రాజ్యాంగేతర శక్తిగా యూపీఏ చైర్పర్సన్గా సోనియా గాంధీ 4వ తరంలో
భారత రాజ్యాంగాన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లోకి నెట్టింది. ఇప్పుడు వచ్చిండు ఒక ఆయన లీడర్ ఆఫ్ అపోజిషన్ అని ఇప్పుడు ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ గారు ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 5వ తరం చేసిన ఆఖరి పని చెప్పి ముగిద్దాం ఈరోజు ప్రెస్ మీట్ని. ఈ దేశ ప్రధానమంత్రి, ఈ దేశ క్యాబినెట్ అన్నిటికంటే సర్వోన్నతమని భారత రాజ్యాంగం బిఆర్ అంబేద్కర్ గారు చెప్పిండ్రు. ఆ క్యాబినెట్ ఒక తీర్మానం చేసింది ప్రధానమంత్రి అధ్యక్షతన కూర్చొని, ఒక ఆర్డినెన్స్ను పాస్ చేసింది భారత ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో భారతదేశ క్యాబినెట్. 543 మంది ఎంపీలలో ఒక ఎంపీ రాహుల్ గాంధీ. హీ వాజ్ నాట్ ద పార్టీ ప్రెసిడెంట్, హీ ఈజ్ నాట్ ఏ క్యాబినెట్ మినిస్టర్, హీ ఈజ్ నాట్ అబోవ్ ద కాన్స్టిట్యూషన్. కానీ ఇట్లే ఒక మీడియా సమావేశం పెట్టి భారత ప్రధానమంత్రి నాయకత్వంలో, మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో మొత్తం క్యాబినెట్ మంత్రులంతా కలిసి అప్రూవల్ చేసి తీసుకొచ్చినటువంటి ఒక ఆర్డినెన్స్ని మీడియా సమావేశంలో చించి చెత్తబుట్టలేసి భారత రాజ్యాంగాన్ని మరొకసారి అవమానించింది ఇంకొక తరం నాయకుడు రాహుల్ గాంధీ గారు తప్ప ఇంకొకరు కాదు. స్టార్టింగ్ ఫ్రమ్ నెహ్రూ టు రాహుల్ గాంధీ 5 జనరేషన్స్ వస్తే 5 జనరేషన్లు భారత రాజ్యాంగాన్ని ఎట్లా తుంగలో దొక్కాలని చూసిరు తప్ప ఇంకొకటి కాదు. ఇలా లీడర్ ఆఫ్ అపోజిషన్ ఒక కొత్త కథ చెప్తున్నాడు. చేతిలో పుస్తకం పట్టుకొని తిరుగుతున్నారు, చిన్న పుస్తకం, సేవ్ కాన్స్టిట్యూషన్ సేవ్ కాన్స్టిట్యూషన్ అని. చేసిన తప్పులకి నేను చెప్పిన 5 తప్పులు చెప్పిన, ఈ 5 తప్పులకి మేము 5 తరాలు చెంపలేసుకొని, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బొమ్మ దగ్గర తప్పైందని చెప్పి చెంపలేసుకొని భారత రాజ్యాంగమా మమ్మల్ని క్షమించుమని వాళ్ళు ప్రజల దగ్గరికి రాగాలి తప్ప జేబుల కాన్స్టిట్యూషన్ పెట్టుకొని ఇలా ఏదో స్టేట్మెంట్ ఇచ్చిండు, తెల్ల టీషర్ట్లు వేసుకున్నట్టు అందరు తిరగాలన్నట్ట.